ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటనున్యా, నీవన్నీ పిచ్చి కలలు పిచ్చి చేష్టలు అని అంటూనే ఉన్నాను, కానీ అది నీకు మాత్రం అర్థం కావడం లేదు. ఏమంటున్నారు? నావి పిల్ల చేష్టలా కాదా? నువ్వు జాబ్లో పెట్టించింది ఎవరినో తెలుసా? ఆ రోజు నగల కేసులో పోలీసులు పట్టుకున్న దొంగని. ఇదిగోండి నగలు. ఇలాంటి దొంగ వేదవతో దొంగతనాలు చేయించి ఆ నగలు కలెక్ట్ చేసుకుని అమ్ముకుంటున్నారు, అంతేగా? ఏం మాట్లాడుతున్నారు? అవును, ఇదే నిజం. ఇదంతా నా ప్లాన్. నువ్వు నా కూతురి జీవితాన్ని దారి తప్పేలా చేశావు. నా కోడలు శరణ్య కాపురంలో చిచ్చు పెట్టావు. వాటన్నింటికి రిటర్న్ అటాక్ నేను చేస్తాను. అందుకే ఇలా చేశాను. సింపుల్ గా ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరికించా. రోహిత్ కి ఆ దొంగోణ్ణి పెట్టించింది నువ్వే అని తెలుసు. ఇంట్లో వాళ్ళకెలాగో తెలుస్తుంది. ఆ తర్వాతిక నీకుంటది అసలైన భజన కార్యక్రమం. ఓకే? వద్దని చెప్తున్నా, నాతో పంతానికి దిగుతున్నావు. నిప్పుతో చెలగాటం నీకు సరదాగా ఉన్నా, నిప్పు గుణం కాల్ చెయ్యడమే. నాతో పట్టు సరిగ్గా లేకపోతే ఒళ్ళు తగ్గలబడిపోతుంది. ఈ మాటకి ఇదొక స్మాల్ ఎగ్జాంపుల్. ఇలాంటివి ముందు ముందు చాలా ఉంటాయనన్యా, చూద్దుగాని. ఎంత పని పోయింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ తీస్తూనే ఉంది. ఇప్పుడు వాడి నుంచి పొంచి ఉన్న ప్రమాదం నుంచి నేనెలా బయటపడాలి? నన్ను నేను కాపాడుకోవటమే కాదు, ఆ ఆనంద భైరవిని బలంగా దెబ్బతీయాలి. అది ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల? మమత ఫ్రెండ్ని అని కూడా చూడకుండా ఆనంద భైరవికి అమ్ముడిపోయి నన్ను ఫోన్లు చేసావు కదూ. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఆ సామెత వర్కౌట్ చేస్తా. ఎస్. ఎవరండి? సార్, ఆనంద భైరవ్ మేడం గారు ఈ కార్డు ముక్కిచ్చుండారు. ఆనందా, నమస్కారం మేడం గారు. నమస్తే.
ఆనంద ఎవరితను? పాపం చాలా రోజులుగా వాళ్ళ ఆవిడ కనిపించకుండా పోయిందని వెతుకుతున్నాడండి. కాకపోతే ఆ ప్రయత్నంలోనే ఇబ్బంది పడుతూ కనిపించాడండి. పాపం పెద్ద వయసు, చూస్తే జాలేసింది. పైగా తన భార్య ఈ ఊళ్ళో ఎక్కడో ఉందంట. అందుకని నేనే ఆవిడ కనిపించేంతవరకు మనింట్లో పని చేసుకుని బతకమని చెప్పాను. కానీ తన గురించి మనకేమీ తెలియకుండా. ఒకరికి సాయం చెయ్యాలి అంటే ఆ మనిషి మనకి తెలియాలా? అతని కష్టమేంటో తెలిస్తే చాలుగా. మనింట్లో ఎలాగూ వాచ్మెన్ డ్యూటీ ఖాళీగానే ఉంది కదా, ఆ పని చేసుకుంటూ ఉంటాడు. ఆనంద, నువ్వొక మనిషిని నమ్మి పనిస్తున్నావు అంటే అతడి జీవితంలో ఏదో గొప్ప మార్పు మొదలైందనే అనుకోవాలి. ఇదిగోనయ్యా చంద్రశేఖరం, నువ్వింకెక్కడా ఎవరి కోసం వెతికే పనే లేదు. అతి తొందరలో మీ ఆవిడ నిన్నే వెతుక్కుంటూ నీ దగ్గరకొస్తుంది. నువ్వు రాసి పెట్టుకో. అదే మ్యాజిక్ అయ్యా. ఈ ఇంటి వస్తే అలాంటిది మరి. అదే మ్యాజిక్. సారు, మీ నోటి సెలవుతో అలాగే జరగాలి గాని దాన్ని కూడా ఈండ పనిలో పెట్టి జీవితాంతం మీ కాళ్ళ దగ్గర పడుంటాం. ఒట్టు సారు. అమ్మా అనన్య, ఒకసారి మీ పెద్దమ్మను కూడా పిలువమ్మా. ఎందుకంటే అది తీసుకురా ఇది తీసుకురా అని ఎక్కువ అడిగేది ఆవిడే కదా. వాచ్మ్యాన్ ని పరిచయం చేశామే అనుకో, తానే తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. అలాగే అత్తయ్య గారు. ఏదేమైనా మళ్ళా బయటికి పోకూడదు. నా మొగుడు కంట పడినానంటే ముసలి నోట్లో పడ్డట్టే. అమ్మా, ఆ? నేను అత్తయ్య గారు పిలుస్తున్నారు. ఎవరో కొత్త వాచ్మెన్ వచ్చాడంట, నీకు పరిచయం చేయాలంట. వచ్చినోడు మన తెలుగోడేనా లేక ఆ నైపాలోడు తాలూకా? తెలుగుడేనమ్మా, నువ్వు ముందు పద. అమ్మయ్య, తెలుగోడైతే ఎంచక్క వాణ్ణే మార్కెట్ కూడా పంపించొచ్చు. ఆడగోల్ నాకు తప్పుద్ది. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.